ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు అందిస్తున్న సహాయ చర్యల మీద అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలు చేయడం సర్వసాధారణం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే చేస్తూ ఉండే. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ బాధితులకు సహాయం అందించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉంటుంది. అయితే ఈ విషయాన్ని కొంచెం పరిశీలించినప్పుడు ఎక్కడెక్కడైతే కొంతమంది అధికారులు, ఆ అధికారులు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేసిన అధికారులు, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీఆర్లో వెళ్ళిన అధికారులు ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే సహాయక చర్యలు అందిస్తున్నారో అలాంటి చోట ఆలస్యం అవుతుంది, బాధితులకు ఇబ్బంది అవుతుంది అన్న విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ నిజమైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫేవరెటిజం గురించి బాధితుల్ని ఇబ్బందులకు గురి చేయకూడదు కదా. ఆల్రెడీ వాళ్ళని మందలించినట్టు తెలుస్తుంది. అయితే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలి.